బాలయ్య బాబు 100వ చిత్రమైన గౌతమపుత్ర శాతకర్ణి సినిమాలోని హైలైట్ సీన్ల గురించి ఫిల్మ్ నగర్ లో జనాలు కథలుగా చెప్పుకుంటున్నారు. సినిమాలోని హైలైట్ సీన్ ఒక్కసారి చూసినట్టయితే ఎమోషనల్ సీన్స్ తారాస్థాయిలో చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇలాంటి సినిమాలో గ్రాఫిక్స్ చాలా కీలకం కాబట్టి వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టారు ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ. అందుకే డిసెంబర్ నెలంతా గ్రాఫిక్స్ పైన కేటాయించినట్టుగా సమాచారం. అంతేకాకుండా గౌతమిపుత్రలో హృదయాన్ని హత్తుకునే సీన్ చాలానే ఉన్నాయంట. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమాలో స్పేస్ ని క్రియేట్ చేసుకొని దర్శకుడు తన ప్రతిభను చూపించారంట. ఇక బాలకృష్ణ రాజుగాను, చక్రవర్తిగాను, సైనికుడుగా, యుద్ధ వీరుడుగా చాలా షేడ్స్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా తన తల్లితో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని, అందులో బాలకృష్ణ యాక్టింగ్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక వార్ సీక్వెన్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందంట. 10 మంది సైనికులతో బాలయ్య బాబు పోరాడే సన్నివేశాలు థియేటర్స్ లో విజిల్స్ వినిపిస్తాయని చెబుతున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. యుద్ధ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు హైలైట్ గా ఉంటాయని, ఒక వీరుడికి అందరూ ఎలా తల ఉంచుతారో అని చూపించారట. శ్రియా బాలయ్య బాబు సీన్స్ సెంటిమెంట్ తో ఉంటే, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో వచ్చే సీన్స్ ఈ సినిమాకి ఇంకో హైలైట్ గా ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా శివరాజ్ కుమార్ పై వచ్చే బుర్ర కథ, ఆ తర్వాత బాలకృష్ణ వచ్చి ఎదిరించే సీన్స్, అక్కడ వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా మలిచారట డైరెక్టర్ క్రిష్. అన్ని సన్నివేశాలను డైరెక్టర్ క్రిష్ ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయి చేశాడని, ఇప్పటి వరకు డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తని, ఇందులోనే తన రియల్ టాలెంట్ బయటికి రాబోతుందని అంటున్నారు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి ప్రాణమని, ఇన్ని హైలైట్స్ ఉన్న సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టుడే గాసిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.